సంక్రాంతి సందర్భంగా ఊళ్లకు వెళ్లే వారి వాహనాలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి రద్దీగా ఉంది. 2 రోజులుగా ఈ మార్గంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం, టోల్ ప్లాజాల వద్ద భారీ క్యూ ఏర్పడడంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఇవాళ 16వ తేదీ టోల్ ప్లాజాల వద్ద ఛార్జీలు వసూలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు. ఎప్పటిలానే టోల్ ప్లాజాల వద్ద ఛార్జీలు వసూలు చేస్తున్నారు. తమకు ప్రభుత్వం నుంచి లిఖితపూర్వకంగా ఎటువంటి ఆదేశాలు రాలేదంటున్నారు. అయితే ఛార్జీల వసూలుపై వాహనదారులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా ఇలా వసూలు చేయడం తగదని అంటున్నారు. 13వ తారీఖు నుంచి 16వ తారీఖు పండగ ముందు రోజు తర్వాత ఎటువంటి టోల్ గేట్ వసూలు చేయొద్దని గవర్నమెంట్ వివరంగా తెలియపరిచింది. అయినా కూడా జిఎంఆర్ సంస్థ ఎటువంటి ఇది లేకోకుండా అడ్డగోలుగా జనాలు వసూలు చేస్తూ రసీదులు కూడా ఇస్తున్నారు. 250 రూపాయలు ఆల్రెడీ పే చేశాను. కానీ ఇది మాత్రం చాలా దారుణమైన విషయం. ఇది గవర్నమెంట్ దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం మెసేజెస్ అయితే వస్తున్నాయి. సో పండుగకు ఒక రోజు ముందు, పండుగ తర్వాత టోల్ గేట్ ఏం వసూలు చేయమని. బట్ అయినా కూడా ఇక్కడైతే టోల్ గేట్లు ప్రతి చోట వసూలు చేస్తున్నారు. సో ఇప్పుడు దీని గురించి ఎవరిని అడగాలో కూడా ఏమీ తెలియదు. ఇంకా అవసరం కాబట్టి టోల్ గేట్ వసూలు రేట్ అది కట్టుకుని మేము వస్తున్నాము. సో ఇంకా ఇది కనీసం ఇది ప్రజల రిక్వెస్ట్ గా తీసుకుని ఏమైనా చర్యలు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. 1 days ముందే మనకు అనౌన్స్ చేశారు తెలంగాణ ప్రభుత్వం. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ టోల్స్ వసూలు చేసి ఇది చేయడం, ఇప్పుడు మాకు వాదించుకొని ఇట్లా చేయాలని కూడా మాకు టైం లేకపోవడంలో వెళ్ళిపోతున్నాం. ఇగో మేము టోల్ ఇప్పుడే అండి కట్టింది. చూడండి ఒకసారి, ట్రాఫిక్ ఒక రేంజ్ లో ఉంది, టూ మచ్ గా ఉంది. దీని మీద చర్యలు తీసుకోవాలి. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్, టోల్ ప్లాజాల వద్ద ఛార్జీల వసూలుపై కాంట్రాక్టర్లు ఏమంటున్నారు? వెన్నెల సంక్రాంతి పండుగ పురస్కరించుకొని అందరూ కూడా హైదరాబాద్ లో పనిచేసే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలిస్తున్న సందర్భంలో జాతీయ రహదారి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65 పైన గత 2 రోజుల నుంచి కూడా రద్దీ కొనసాగుతా ఉంది. ఈ రద్దీ కొనసాగడానికి కారణం ముఖ్యంగా అందరూ తమ గ్రామాలలోకి వెళ్లి సంక్రాంతి జరుపుకోవడం ఒకటైతే, ఆ వాహనాలన్నీ కూడా టోల్ ప్లాజాల దగ్గర ఆగిపోవడం మరొక కారణం. ఎందుకంటే టోల్ ప్లాజాల దగ్గర 16 గేట్లకు గాను మొత్తం 8 గేట్లు ఇటువైపు, 8 గేట్లు అటువైపు సాధారణ రోజులలో తెరుస్తారు. కానీ రద్దీ ఉన్న కాలంలో మాత్రం మరో 3 గేట్లు ఎక్కడైతే రద్దీ ఉంటుందో అటువైపు ఓపెన్ చేస్తారు. అయితే ఈ 12 గేట్లు తెరిచినా, 11 గేట్లు తెరిచినా కూడా ఎక్కువ సంఖ్యలో వాహనాలు వస్తుండడంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మొన్న 32,000 పైసలకు వాహనాలు ఇదే రహదారిపైన వెళ్ళాయి. నిన్న 50,000 పైసలకు వాహనాలు ఇదే రహదారిపై వేయాలి. సుమారు 5-6 కిలోమీటర్లు అంటే పంతంగి టోల్ ప్లాజా, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటిపల్లిలోని జాతీయ రహదారి 65 పైన ఉన్న పంతంగి టోల్ ప్లాజా దగ్గర 5-6 కిలోమీటర్ల మేర 12 నుంచి 14 గంటల వరకు కూడా అదే రద్దీ కొనసాగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న ప్రభుత్వం అంటే చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి నిన్న ఒకటి ఉత్తర్వులు జారీ చేశారు. దాని అర్థం ఏంటంటే 13వ తారీఖు ఈ రోజు, అదేవిధంగా సంక్రాంతికి వెళ్లి తిరిగి వస్తున్న సందర్భంగా 16వ తారీఖు ఈ 2 రోజులు కూడా టోల్ రుసుము ఎత్తివేయాలి, గేట్లన్నీ కూడా ఎత్తివేయాలని దాని సారాంశము. అయితే దాన్ని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఏదైతే టోల్ గేట్ల నిర్వాహకులు ఉన్నారో ఆ నిర్వాహకులు టోల్ వసూలు చేస్తూనే ఉన్నారు. ఉదయం నుంచి కూడా, ఉదయం కొంత మంచు దుప్పటి ఉన్నప్పటికీ ఆ తర్వాత ఇప్పుడు ప్రయాణం సాఫీగానే సాగుతుంది. దీంతో అంటే నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు కొంత రద్దీ తక్కువ ఉన్నప్పటికీ కూడా టోల్ గేట్ల దగ్గర మాత్రం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల మేర ఇంకా రద్దీ ట్రాఫిక్ జామ్ తో కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని మీడియాకి, అదేవిధంగా అన్ని పేపర్లలో కూడా టోల్ గేట్ ఇవాళ, అదేవిధంగా 16వ తారీఖు రద్దు చేయాలని ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చినా కూడా వాళ్ళంతా టోల్ గేట్ వసూలు చేస్తుండడంతో ప్రయాణికులు టోల్ గేట్ నిర్వాహకులపైన మండిపడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు కూడా. పేపర్ నుంచి మరి ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేసినా కూడా మీరు పట్టించుకోవడం ఏం లేదంటూ వాళ్ళపైన గొడవ కూడా దిగుతున్న పరిస్థితి. ఇక ఏదైతే టోల్ గేట్ నిర్వహిస్తున్నారో జిఎంఆర్ వాళ్ళు మాత్రం మాకు ఎటువంటి లిఖితపూర్వకమైన ఆదేశాలు రాలేదు, అది పేపర్లలో వచ్చిన సమాచారం మాత్రమే అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఏదైతే లిఖితపూర్వకమైన ఆదేశం మాకు వచ్చినట్టయితే మేము ఖచ్చితంగా దాన్ని తీసేస్తామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అంటే ప్రభుత్వం కేవలం ప్రెస్ కి రిలీజ్ చేసింది కానీ మాకు ఎటువంటి ఇది ఇవ్వలేదు అనేది వాళ్ళ వాదన. దీంతో ఏమవుతుందంటే జిఎంఆర్ నిర్వాహకుల మధ్యన, అదేవిధంగా ప్రయాణికుల మధ్యన కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. కాబట్టి పోలీసులు కూడా ఇటు పేపర్లో వచ్చిన దానికి, అదేవిధంగా వాళ్ళు వచ్చిన దానికి మధ్య కూడా సమన్వయంగా వ్యవహరించలేకపోతున్న పరిస్థితి. దీంతో కొంత అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. ఈ నేపథ్యంలోనే అంటే 11 గేట్లు తెరిచి బయటికి పంపిస్తున్నప్పటికీ కూడా కొంత గంట ఆలస్యం అవుతున్నట్లయితే
ఆ తర్వాత ఇంకా 2 ప్రత్యామ్నాయంగా మార్గాలు పెంచినట్టయితే ఇంకా బాగుంటుంది. అంటే టోలు కొంత రైతునేమో టోలు ఎలా వసూలు చేస్తున్నారు కాబట్టి దాని తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అనే ఒక వాదన అక్కడ వినిపిస్తా ఉంది. మొత్తానికి అయితే ప్రభుత్వ ఆదేశాలు ఏదైతే టోల్ నిర్వహిస్తున్నారో టోలు నిర్వాహకులు GMR తుంగల తొక్కినారనే వాదన ప్రయాణికుల నుంచి మాత్రం బాగా ప్రశ్న రూపంలో వాళ్ళని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా GMR వాళ్ళు ప్రభుత్వ ఆదేశాలు పాటించి ఈ రోజు అదేవిధంగా 16వ తారీఖు టోలు రద్దు చేస్తే బాగుంటుందని కూడా ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. రైట్ హరిప్రసాద్, థ్యాంక్ యూ.